అనుకోకుండా ఎట్టకేలకు ఇవాళకి వారితో కొంచెం చర్చించడం జరిగింది. వారి సబ్జెక్ట్ సంబంధించిన అడిగే మానసిక పరిణితి నాకు లేదు, బట్ నాకు తోచిన కొన్ని క్వశ్చన్స్ అయితే వారి ముందు ఉంచాను. దీంట్లో సార్ ఎండోక్రైనాలజీ గురించి కొంచెం వివరిస్తారు సార్. అంటే చాలా మందికి ఎండోక్రైనాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉందని వాళ్ళు దాన్ని తెలియదు సార్. ఎండోక్రైనాలజీ ఈజ్ టైప్ 1 టైప్ 2 టైప్ 1 టైప్ 2 ఉంది. ఇది మామూలు పీపుల్ కి అర్థమయ్యే పరిభాషలో కొంచెం ఆ రెండు డిఫరెన్స్ చెప్పగలరా సార్? టైప్ 1 అంటే అబ్సల్యూట్ ఇన్సులిన్. ఈ బిఎంఐ అనేది ఎంతవరకు ప్రామాణికం అండి? అంటే నేను ఎక్కడో సో ఇంత ముందర ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 100లో 10-15 మందికి డయాబెటీస్ ఉంటే అడల్ట్స్ లో 100లో 4 ఉండే ఛాన్స్ ఉంది థైరాయిడ్. సో ఇట్ ఈస్ నాట్ అన్ అన్కామన్ కండిషన్. ఒకప్పుడు క్వశ్చన్ చాలా వ్యాలిడ్ పాయింట్. డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ కండిషన్. మన అడల్ట్ పాపులేషన్లో పెద్దవాళ్ళల్లో డయాబెటీస్ జబ్బు చాలా కామన్గా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్. ఎండోక్రైనాలజిస్ట్ అయిన జయదేవ్ గారిని ఒక ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను, కానీ వారికి ఉన్న బిజీ వల్ల అసలు టైం కేటాయించడం కుదరట్లేదు. అనుకోకుండా ప్రతిరోజు చేస్తున్నట్టుగానే మొన్న ఆదివారం కూడా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ క్యాజువల్గా ఏదో నేను ఆ టాపిక్ రేస్ చేయగానే ఇక మళ్ళీ అవదలేరాము, ఇక్కడే ఇప్పుడు చేసేద్దాం అన్నారు ఆయన. ఈ మధ్యన ఎక్కడికి వెళ్తున్నా నేను నా షూటింగ్ సరంజామా అంతా పట్టుకు వెళ్తున్నా, ఆయన అన్నదే తడవుగా వెంటనే అవి ఆన్ చేసి షూట్ చేయటం మొదలెట్టాము. ఆయన సడన్లీ అలా యాక్సెప్ట్ చేస్తారని నేను ఊహించలేదు. సరే అన్నారు కదా అని వెంటనే మొదలెట్టాము. ఏ ప్రశ్నలు అడగాలో కూడా ముందుగా నేను సిద్ధం అవ్వలేదు. యూజువల్గా ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను కొద్దో గొప్ప దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించుకోవటం, ఏం ప్రశ్నలు అడగాలని ముందే సిద్ధం అవటం జరుగుతూ ఉంటుంది. బట్ సడన్లీ ఆయన యాక్సెప్ట్ చేయటం నేను వెంటనే మొదలెట్టడం జరిగింది. సో నేను నిజాయితీగానే ఏమీ తెలియని ఒక మామూలు వ్యక్తిలాగా కొన్ని ప్రశ్నలు వేశాను. ఆయనైతే చాలా ఓపిక్గా చాలా లోతైన విశ్లేషణ ఇచ్చారు. సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉండటం, అలాగే విశ్లేషణాత్మకమైన ఆలోచన తీరు ఉండటం వల్ల ఎండోక్రైనాలజీపై నాకు తెలిసిన నేను అడిగిన కొన్ని ప్రశ్నలకి అద్భుతంగా విశ్లేషణ ఇచ్చారు. ఇంకా చూద్దామా? దానికి ముందు వారి గురించిన కొన్ని వివరాలు చూడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రాము. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను సార్ మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ రాము ఇన్విటేషన్కి. నా పేరు డాక్టర్ జయదేవ్ అండి. నేను ప్రాక్టీసింగ్ ఎండోక్రినాలజిస్ట్ విజయవాడలో శాంతి ఎండోక్రైన్ అండ్ డయాబెటీస్ హాస్పిటల్లో. రాము మంచి ఫ్రెండ్ నాకు. దాదాపు ఇప్పుడు 10-11 ఏళ్ళుగా పరిచయం. విజయవాడ క్లబ్లో పరిచయం, ఆ తర్వాత బయట కూడా వి హావ్ మెట్ ఎ ఫ్యూ టైమ్స్. ఇక్కడ విరిసిన ఈ నవ్వులకి కారణం ఏంటో చివరిలో చెప్తాను సార్. ఎండోక్రైనాలజీ గురించి కొంచెం వివరిస్తారు సార్. అంటే చాలా మందికి ఎండోక్రైనాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉందని వాళ్ళు దాన్ని తెలియదు సార్. ఎండోక్రైనాలజీ ఈజ్ ఏ రిలేటివ్లీ న్యూ సబ్స్పెషాలిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ జనరల్ మెడిసిన్. సో ఇట్ హ్యాస్ బీన్ అరౌండ్. ఇంత ముందర జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళందరికీ కూడా దే హావ్ గాట్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజింగ్ డయాబెటీస్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సబ్జెక్ట్. అంటే హార్మోన్స్తో డీల్ చేసేదంతా ఎండోక్రైనాలజీ అంటాము. అండ్ థైరాయిడ్ హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ లాంగ్ టైమ్. ఫిజిషియన్స్ థైరాయిడ్ చక్కగా ట్రీట్ చేస్తారు. పిట్యూటరీ గ్రంథి అండ్ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్స్ ట్రీటింగ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఇన్ఫర్టిలిటీ కేసెస్ అన్నీ కూడా అంబ్రెల్లా హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నీ యూ కెన్ కాల్ దమ్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీలో మెజారిటీ ఆఫ్ అవర్ క్లినికల్ ప్రాక్టీస్ స్టిల్ డీల్స్ విత్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్. బట్ పిట్యూటరీ కేసెస్ ఉంటాయి, అడ్రినల్ అనే ఒక కిడ్నీ పైన 2 గ్రంథులు ఉంటాయి, వాటి కేసెస్ వస్తాయి, టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవేరియన్ ప్రాబ్లము. సో దెర్ ఆర్ మల్టిపుల్ గ్లాండ్స్. పారాథైరాయిడ్ అని కాల్షియం రిలేటెడ్ది, గ్రోత్ హార్మోన్ హైట్కి పెంచేది పిల్లల్లో, ప్రొలాక్టిన్ అని. సో మల్టిపుల్ హార్మోన్ రిలేటెడ్ బ్రాంచెస్ కమ్ అండర్ ఎండోక్రైనాలజీ. ఏజింగ్ పెద్ద సబ్జెక్ట్ అసలు. అబ్రాడ్లో వాళ్ళు అడల్ట్స్లో గ్రోత్ హార్మోన్, అడల్ట్స్లో టెస్టోస్టెరోన్, అడల్ట్స్ ఈస్ట్రోజన్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ కిందే దే ట్రీట్ దెమ్. సో ఇన్ని స్పెషాలిటీ ఏరియాస్ ఉన్నప్పుడు ఇఫ్ సంబడీ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, ఇట్ ఈస్ ఎ గుడ్ బ్రాంచ్ టు గెట్ ఇన్ టు. రిలేటివ్లీ న్యూ కానీ
ఇప్పుడు పికప్ అయిందండి. దెర్ ఆర్ క్వైట్ ఏ ఫ్యూ ఎండోక్రినాలజిస్ట్ ఇన్ ద సిటీ. విజయవాడలో, గుంటూరులో ఉన్నారు బాగా, అండ్ దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ యాజ్ వెల్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ every year, and they manage hormone related conditions. So ఆ గ్రంథి మీద పెట్టినట్టున్నది ఆ హెడ్లైన్ ఎండోక్రినాలజిస్ట్ అని, బట్ అంబ్రెల్లా బ్రాంచ్ ఇస్ ది జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ బ్రాంచ్ కింద నుంచి వచ్చినట్టు. ఓకే సార్, యాక్చువల్లీ సమాజంలో డయాబెటాలజీ గురించి రకరకాల మిత్స్ ఉన్నాయి సార్. అది పెద్ద వాళ్ళకి వస్తే చిన్న వాళ్ళకి గ్యారంటీగా వస్తుందని, వచ్చిన తర్వాత ఇర్రివర్సిబుల్ అని, అండ్ కొంతమంది ఏమో రివర్స్ చేయొచ్చు అని, రకరకాలు సార్. దీని గురించి నా వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారు డాక్టర్ గారు. డయాబెటీస్ అనేది చాలా కామన్ కండిషన్ అడల్ట్ పాపులేషన్లో. సో 100 మంది కానీ అడల్ట్స్ ఉంటే జనాభాలో, వాళ్ళలో 10, 12, 13 మంది వరకు షుగర్ ఉండే ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. సో ఈ అడల్ట్ డయాబెటీస్ పాపులేషన్ ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది ఫెమిలియల్ రిస్క్ అంటారు, అది పాపులేషన్లో రన్ అవుతుంటుంది, అది జెనెటిక్ బేసిస్ అనేది. కానీ అడల్ట్స్లో వచ్చే డయాబెటీస్ మోస్ట్లీ ఆరోగ్యరీత్యా, ఆహార అలవాట్లు, ఎక్సర్సైజు, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్, వాళ్ళ ఒంటి తీరు, దాన్ని బట్టి వస్తుంది. సో ఫెమిలియల్ రిస్క్ అనేది డయాబెటీస్లో ఉన్నా కూడా పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే రిస్క్, అది కాపాడుకోగలిగే కెపాసిటీ ఉంటుంది ఫ్యామిలీల్లో వాళ్ళల్లో. సో డెఫినెట్గా డైట్, ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తా, నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్, ఇది సపోజ్ మన ముందు తరం వాళ్ళకి దానికంటే ముందు తరం వాళ్ళకి డయాబెటీస్ ఉండి, ఈ తరం వాళ్ళకి కొంతమందికి ఏమో అసలు బయటపడదు, కొంతమందికి ఏమో బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా, చాలా ఫిట్నెస్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా వాళ్ళకి షుగర్ వచ్చేస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటో చెప్తారా సార్? అది డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటాం కదా, అది మెజారిటీ దాన్ని పాలిజెనిక్ డిస్క్ అంటారు. మల్టిపుల్ జీన్స్ బాడీలో, ఒక జీన్, సింగిల్ డిసీజ్ కాదు, సింగిల్ జీన్ సింగిల్ డిసీజ్. ఉదాహరణ చెప్పాలంటే హీమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా అని సింగిల్ జీన్ కండిషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ జీన్ కాదు, మల్టిపుల్ జీన్స్, బాడీలో బోల్డ్ అన్ని జీన్స్ ఉండి అవి ఇంటరాక్ట్ అయ్యి ఎన్విరాన్మెంటల్ రిస్క్, ఆహారం జాగ్రత్తగా ఉన్నా కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ రిస్క్, జీన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ వల్ల వచ్చే కండిషన్ని డయాబెటీస్ అంటాం. అది మెడికల్ టర్మినాలజీలో పాలిజెనిక్ డయాబెటీస్ అంటాం. సో దీంట్లో మాడిఫై చేయగలిగింది ఏంటి? ఇండివిజువల్ జీన్స్ మాడిఫై చేయలేరు, దే ఆర్ బార్న్ విత్ దోస్ జీన్స్. ఆ జీన్స్ అనేవి వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తాయి. సో జెనెటిక్ మాడిఫికేషన్ మనం ఏం చేయలేం కాబట్టి మనం మాడిఫై చేయాల్సిందల్లా చిన్నప్పటి నుంచి కూడా డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మెయింటైనింగ్ అన్ ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ దట్ ఇండివిజువల్, ఆ పర్టికులర్ పర్సన్కి. ఒకళ్ళకి 60 kg కరెక్ట్ బాడీ వెయిట్ అవ్వచ్చు, ఒకళ్ళకి 70 అవ్వచ్చు, ఒకళ్ళకి 80 అవ్వచ్చు, వాళ్ళ హైట్, ఒంటి తీరు బట్టి, ఎముకలు బలము, కండల బలం బట్టి. సో మెజారిటీ ఆఫ్ ద టైం టైప్ 2 డయాబెటీస్, మనం ఇవాళ కామన్ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం, టైప్ 2 డయాబెటీస్ అనేది పాలిజెనిక్ డిసీజ్. ఆ పాలిజెనిక్ డిసీజ్ని మనం మాడిఫై చేయగలిగిన వరకు మాడిఫై చేస్తే ఈ 10 to 13% రిస్క్ ఉండే బదులు కెన్ వి బ్రింగ్ ఇట్ డౌన్ అనేది మెయిన్ పబ్లిక్ పాలసీ గోల్ అవ్వాల్సి వస్తుంది. డాక్టర్, ఈ బాడీ వెయిట్కి సంబంధించిన క్వశ్చన్ ముందు ఇంకొక క్వశ్చన్ సార్. ఈ డయాబెటీస్ టైప్ 2 అన్నారు కదండి, ఎన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి సార్? మనం కామన్గా చూసే 95% అవుట్ ఆఫ్ 100 డయాబెటీస్ పేషెంట్స్ టైప్ 2 అవుతుంది. మిగతా 4 నుంచి 4.5% ఆర్ 4% వరకు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వచ్చేది, ఏది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కొంతమంది అడల్ట్స్లో కూడా వస్తుంది ఆ డయాబెటీస్. 25 ఏళ్లలో కూడా ఇన్సులిన్ లేకుండా వచ్చేది, టోటల్ ఇన్సులిన్ డెఫిషియెంట్ వాళ్ళు, బాగా సన్నబడిపోయి చాలా షార్ట్ స్పేస్ ఆఫ్ టైంలో బాగా షుగర్స్ షూటప్ అయ్యి ఇల్ హెల్త్తో వస్తారు. వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్, అది కొద్దిగా రేరర్ కండిషన్. దే రిక్వైర్ ఇన్సులిన్ ఫర్ లైఫ్, కెన్ బి మేనేజ్డ్ వెరీ వెల్, ఇన్సులిన్తో ట్రీట్ చేయొచ్చు. అవి కాకుండా కూడా జెనెటిక్ కండిషన్స్ ఆఫ్ డయాబెటీస్ అని ఉన్నాయి. ఒకప్పుడు వాటిని మోడీ అని పిలిచేవాళ్ళు, MODY, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్ అని. వాటిని ఇప్పుడు ఉన్న జీన్తో లింక్తో ఇస్తున్నారు, మోనోజెనిక్ డయాబెటీస్. ఇందాక చెప్పాను పాలిజెనిక్ అని, మల్టిపుల్ జీన్స్. సింగిల్ జీన్ డయాబెటీస్ కండిషన్స్ ఉన్నాయి, అవి రేర్. అవి కాకుండా కొంతమంది ప్యాంక్రియాస్ ఇన్ఫెక్ట్ అయ్యో, ఇన్ఫ్లేమ్ అయ్యో ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, క్యాల్సిమిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము, ఆర్ ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు, ఆర్ ప్యాంక్రియాటిక్ మ్యాలిగ్నెన్సీ అవ్వచ్చు, అదర్ రీజన్స్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ డ్యామేజ్.
ఆ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు ఇన్సులిన్ వచ్చేది ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి కాబట్టి బీటా సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం, వాటి నుంచి వస్తుంది ఇన్సులిన్. ఆ ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ వల్ల యూ టెన్ టు గెట్ హై షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ రాకుండా బాడీలోంచి. సో దట్ ఈస్ సెకండరీ డయాబెటీస్, ప్యాంక్రియాటిక్. ఇవి కాకుండా ఇంకా రేరీ ఉన్నాయి మైటోకాండ్రియల్. సో రీజన్స్ ఫర్ డయాబెటీస్ అనేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్లో 20-30 కారణాలు ఉంటాయి. బట్ కామనెస్ట్ ఆర్ టైప్ 2 అండ్ టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు మీరు మ్యాలిగ్నెన్సీ అప్పుడు వచ్చే డయాబెటీస్ అని చెప్పారు కదా డాక్టర్, నేను కొంతమందిని అబ్జర్వ్ చేశానండి. అప్పటి వరకు ఆడపిల్లలకి అసలు డయాబెటీస్ లేని వాళ్ళు ఇంకా లాస్ట్ 1 monthలో లేదా లాస్ట్ 15 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా డయాబెటీస్ ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో పోస్ట్ డెలివరీ తగ్గిపోతుంటుంది, కొంతమందికి అలా కంటిన్యూ అవుతుంటుంది. దీనికి కూడా మీరు చెప్పిన దానికి లింక్ ఉందా డాక్టర్ గారు? అది ఆబ్వియస్గా కండిషన్ మెన్షన్ చేయడం మర్చిపోయాం, టెంపరీ కండిషన్ కాబట్టి. దట్ ఈస్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, GDM అని. సార్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఇట్ ఈస్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 36 to 40 వీక్స్ అయినప్పుడు 24 వీక్స్ ఆ టైంలో షుగర్స్ షూటప్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. సార్ ఎస్పెషలీ మన సౌత్ ఏషియన్ కాంటినెంట్లో ఎక్కువ, ఇండియాలో ఎక్కువ. అండ్ ఈ పేషెంట్స్కి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది ఫర్ సమ్ రీజన్. రిస్క్ ఆఫ్ హై షుగర్స్ ఆల్రెడీ ఉంటుంది, ఫెమిలియల్ రిస్కో, వెయిట్, పాలిసిస్టిక్ ఓవరీసో, అదర్ రీజన్స్ ఉంటాయి. వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఇన్సులిన్ కొద్దిగా యాక్షన్ తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. నాట్ దట్ ఇన్సులిన్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, ఇన్సులిన్ కౌంటరాక్ట్ చేసే హార్మోన్స్ అన్ని ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి. సార్ అండ్ దే కీప్ గోయింగ్ అప్. ఏది ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఈ హార్మోన్స్ అన్ని పెరిగి ఇన్సులిన్ యాక్షన్ తగ్గిస్తాయి. సో అది టెంపరీ ఫినామినన్. జెస్టేషన్ డయాబెటీస్ కెన్ బి మేనేజ్డ్ వెరీ వెల్ విత్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ. ప్రెగ్నెన్సీలో చక్కగా చేయొచ్చు. మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్సులిన్ది మెట్ఫార్మిన్ అనేవి, యూస్ టాబ్లెట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్సులిన్ వద్దు అనుకున్నప్పుడు. సో ఆ కండిషన్ ఈ సెల్ఫ్ లిమిటింగ్. డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఆల్మోస్ట్ ఆన్ ద సేమ్ డే. ఓకే. డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకి కొద్దిగా షుగర్స్ హై ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్లో. ఏది ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడి దెన్ సస్పిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ఇట్ కుడ్ బి ఏ అన్డిటెక్టెడ్ ఆర్ అన్డయాగ్నోస్డ్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 అయ్యే ఛాన్స్ ఉంది. టైప్ 1 ప్రజెంటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ వెరీ రేర్. సో ఆఫ్టర్ డెలివరీ వచ్చే కండిషన్ టైప్ 2 డయాబెటీస్ కింద ట్రీట్ చేయొచ్చు. డైట్, ఎక్సర్సైజ్, ఇఫ్ నీడెడ్ మెట్ఫార్మిన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఇన్సులిన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేసి ఆ తర్వాత రొటీన్గా మేనేజ్ చేయొచ్చు. సో GDM కండిషను, అది ఇందాక క్లాసిఫికేషన్లో మిస్ అయినట్టున్నా కదా, అది కూడా ఒక రీజన్ ఫర్ డయాబెటీస్. మరొక ప్రశ్న డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైనా ఇల్ హెల్త్ అంటే సర్జరీ చేయించుకునే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఫిజికల్గా డౌన్ అయినప్పుడు కానివ్వండి, మాత్రమే ఈ బయటకు కనిపిస్తున్న ఈ డయాబెటీస్ లెవెల్స్కి వాళ్ళు ఎప్పటికీ అలాంటి కైండ్ ఆఫ్ ఇల్ హెల్త్కి రాకుండా ఉన్నప్పుడు అసలు బయటపడని డయాబెటీస్కి అంటే అది ఆ వీక్ అయినప్పుడే బయటకు వస్తుంటుంది సార్, జెనెటికల్గా ఉన్నప్పుడు? అది జెనెటికల్గా లేకపోయినా కూడా అలా వీక్ అయితే వస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ ఐ థింక్ హాస్పిటల్లో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఉన్నటువంటి షుగర్ షూటప్ అయినప్పుడు అది దట్ ఈస్ ఆల్సో అన్డిటెక్టెడ్ డయాబెటీస్ అయ్యే ఛాన్సే ఎక్కువ. రాదర్ దాన్ సేయింగ్ స్ట్రెస్ వల్ల వచ్చిన హై గ్లూకోజ్ లెవెల్ కంటే. స్ట్రెస్ హైపర్గ్లైసిమియా అని ఒక కండిషన్ ఉంది. సబ్జెక్ట్ పోజ్ చేశారు, టెన్షన్ వస్తుంది, ఆందోళనగా అలాగే షుగర్ షూటప్ అవ్వడం, ఇన్ఫెక్షన్ వచ్చింది, షుగర్ షూటప్ అవ్వడము. అది వీ కెన్ అట్రిబ్యూట్ ఇట్ ఎప్పుడంటే రిట్రాస్పెక్టివ్గా. ట్రీట్మెంట్ అంతా షుగర్కి మామూలుగానే చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఈస్ కన్సిడర్డ్ ద రైట్ ట్రీట్మెంట్ బై ద ట్రీటింగ్ ఫిజిషియన్, ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే షుగర్ నార్మల్ వస్తే మనం రిట్రాస్పెక్టివ్గా అనవచ్చు ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది, స్ట్రెస్ హైపర్గ్లైసిమియా సెటిల్ అయిపోయింది అది. బట్ కామన్ థింగ్స్ బీయింగ్ కామన్, అన్డిటెక్టెడ్ డయాబెటీసే ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ దే నీడ్ టు కంటిన్యూ విత్ లైఫ్ స్టైల్ అండ్ మెయింటైన్ దట్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కంట్రోల్ either with medicines plus lifestyle or lifestyle alone, diet, exercise. చాలా మంది అంటూ ఉంటారండి డయాబెటీస్ వస్తే పాజిటివ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఎప్పుడు మనం మన హెల్త్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, మానిటరింగ్లో ఉంటూ ఉంటాము, ఒక రకంగా మంచిదని వాళ్ళు పాజిటివ్ నోట్లో అంటూ ఉంటారు. దీన్ని పట్టించుకోకపోతే ఎలాంటి విపరిణామాలు వస్తూ ఉంటాయి డాక్టర్ గారు? డయాబెటీస్ వచ్చి సరైన మెడికేషన్ తీసుకోకుండా సరైన లైఫ్ స్టైల్ లేకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావడానికి ఛాన్స్ ఉంటుంది డాక్టర్ గారు? ఐ థింక్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడే అడిగినట్టున్నారు, ఇదేంటి కంప్లీట్లీ ఉండే కండిషన్ రివర్సిబుల్ అని. సార్
సింపుల్ ఆన్సర్ ఏంటంటే డయాబెటీస్ వచ్చిందంటే గ్లూకోజ్ టెండెన్సీ ఉన్నట్టే కదా, హై గ్లూకోజ్ లెవెల్స్. ఆ హై గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి డైట్, ఎక్సర్సైజ్, కాస్త వెయిట్ లాస్, మేబీ 5 kgs 7 kgs తగ్గడం భలే కష్టం. ఆ వెయిట్ లాస్ కానీ వచ్చి మెయింటైన్ చేస్తే సార్ ఈవెన్ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఏది ఫర్ ది పేషెంట్ దెమ్సెల్స్, వాళ్ళు హెల్తీగా ఉంటారు, డైట్ ఎక్సర్సైజ్ చేస్తారు, షుగర్స్ నార్మల్ ఉంటాయి, డైట్ ఎక్సర్సైజ్తో నార్మల్ ఉంది. దాన్ని రివర్సల్ అనే పేరు పెట్టడం మరి పెడితే మంచిది అవుతుంది, పేషెంట్కి హ్యాపీగా ఉంటారంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ట్రీటింగ్ ఫిజిషియన్ కూడా కంఫర్టబుల్గా ఉంటే ఆ టెర్మినాలజీతో పర్లేదు. ఒకప్పుడు దాన్నే డైట్ కంట్రోల్ డయాబెటీస్ అని పిలిచేవాళ్ళు నాకు తెలిసి. డైట్ కంట్రోల్ డయాబెటీస్ అంటే ఏంటి? యూఆర్ మేనేజింగ్ వితౌట్ మెడిసిన్స్ విత్ గుడ్ గ్లూకోజ్ లెవెల్స్. అది వస్తే ఒక విధంగా రివర్సల్ ఆఫ్ డయాబెటీసే కదా. వాళ్ళు రోజు జిమ్, ఎక్సర్సైజ్, మనం జిమ్లోనే ఉన్నాం కదా క్లబ్లో, జిమ్ ఎక్సర్సైజ్ చేసి హెల్దీగా ఉండి షుగర్స్ కంట్రోల్ చేసుకున్నారనుకోండి, దే డోంట్ నీడ్ మెడికేషన్. అండ్ వీ వుడెంట్ రికమెండ్ మెడికేషన్, జస్ట్ వాడాలి కదా అని. సో అది ఇందాక మీరు అడిగిన రివర్సల్ క్వశ్చన్. అది హెల్దీ డైటీషియన్ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు, ఎక్సర్సైజు, ఎవరిని గైడ్ చేసేవాళ్ళు, జిమ్లో ఇన్స్ట్రక్టర్లు కానీ, స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్లు కానీ, అవన్నీ చేసి కంట్రోల్ చేసుకొని డైట్, ఎక్సర్సైజ్తో దే గెట్ అలాంగ్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. షుగర్ వచ్చింది కదా, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజా. మనకు వచ్చిన తర్వాతే మనం హెల్దీగా ఉన్నాం కదా అంటే, నేను ఇందాక చెప్పిన కాన్సెప్టే. మనకు ఆల్రెడీ జెనెటిక్ రిస్క్ ఉన్న పాపులేషన్ మంది. మనకి రిస్క్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం మంచి పనే. ఆర్ పబ్లిక్ పాలసీ తీసుకొచ్చేసి ఫస్ట్ నుంచి గెట్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, నాట్ నెసరీ స్పోర్ట్స్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. మీరు గార్డెనింగ్ చేస్తారని చెప్తా ఉంటారు, మొక్కలు చక్కగా పెంచుతానని, ఏది న్యాచురల్ లెవెల్లో. దే ఆర్ ఆల్ యాక్టివిటీస్ కదా, ఇవన్నీ కూడా దే కెన్ హెల్ప్ ఇంప్రూవ్ థింగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అది అట్లాంటిది ప్రైమరీ ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్. వచ్చేసిన తర్వాత కంట్రోల్ చేయడం అనేది మంచిదే, పేషెంట్స్ పాజిటివ్గా ఉండడం మంచిది. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ నీడ్స్ టు బి డన్. ఇట్ కెన్ బి మేనేజ్డ్ వెరీ వెల్. అండ్ ఫ్యూచర్ కూడా హెల్తీగా ఉండేటట్టు చేయడానికి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పేషెంట్ దగ్గరే ఉన్నాయి బోల్డ్ అన్ని. ట్రీటింగ్ డాక్టర్ కూడా మంచి ఆప్షన్లే ఇస్తారు. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్, కొన్ని పర్టికులర్ రీజన్స్ వల్ల, అగైన్ అందరికీ పూర్ కంట్రోల్ వాళ్ళకి తమాషా కాంప్లికేషన్స్ రావు, బట్ మెజారిటీ ఆఫ్ దోస్ విత్ పూర్ కంట్రోల్ వుడ్ హ్యావ్ కాంప్లికేషన్స్. మెజారిటీ ఆఫ్ దోస్ విత్ వెరీ గుడ్ కంట్రోల్ డోంట్ హ్యావ్ కాంప్లికేషన్స్. అది కూడా నిజమే. సో గుడ్ కంట్రోల్ అనేది ఏం చేయాలి? త్వరగా ఆ కంట్రోల్ చేసినప్పుడు యూ కెన్ ప్రివెంట్ డ్యామేజ్. ఏది మెయిన్గా మనం మాట్లాడే డ్యామేజ్ అంతా కంటికి, రెటీనా, అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కిడ్నీ నెఫ్రోపతి అంటాము, కాళ్ళకి నరాలు వీక్ అయ్యి చచ్చుబడి వాటికి వచ్చే ఫుట్ వూండ్స్, ఇవన్నీ యూ కెన్ ప్రివెంట్ బై గుడ్ గ్లూకోజ్ కంట్రోల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఇన్ ది ఇమీడియట్ ఫ్యూచర్, కొన్నాళ్ళ తర్వాత, కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఈ కార్డియాక్ రిస్క్ కానీ, మిగతా మేజర్ ఆర్గన్ డ్యామేజ్, హార్ట్ అటాక్లు అన్నీ భలే కామన్ డయాబెటీస్లో, యూ కెన్ ప్రివెంట్ దోస్ అని కూడా ఉంది. గ్లూకోజ్ కంట్రోల్, డైట్, ఎక్సర్సైజ్ ఆబ్వియస్లీ ఈజ్ ఏ ప్రివెంటివ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ కార్డియాక్ డిసీజ్. సో ఈ మేజర్ కాంప్లికేషన్స్ వాట్ వీ టెండ్ టు డిఫరెన్షియేట్, మెడికల్ టెర్మినాలజీలో మ్యాక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ అని 2 పేర్లు పెట్టుకుంటాం. ఆ 2 కాంప్లికేషన్స్ యూ కెన్ అవాయిడ్ దెమ్ ఇన్ ఏ వే, అండ్ యూ కెన్ పోస్ట్పోన్ దెమ్. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ వే. యూ కెన్ లీడ్ ఏ హెల్దీ లాంగర్ లైఫ్ అవుతుంది. సార్ డయాబెటీస్ గురించి టైప్ 1, టైప్ 2. టైప్ 1, టైప్ 2 ఉంది. ఇది మామూలు పీపుల్ కి అర్థమయ్యే పరిభాషలో కొంచెం ఆ రెండు డిఫరెన్స్ చెప్పగలరా సార్? Type 1 అంటే absolute insulin deficiency. There is no insulin production happening from the pancreas. So zero insulin దాకుంటుందా ఆల్మోస్ట్. అవి మెజర్ చేస్తారు, ఇన్సులిన్ మెజర్ చేయొచ్చు, సి పెప్టైడ్ అనేది మెజర్ చేయొచ్చు. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. యాంటీబాడీస్ ఉంటాయి మన సెల్స్ని, మన బాడీలో సెల్స్ డ్యామేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ పెట్టాలి. దట్ ఈస్ టైప్ 1. దట్ ఈస్ రేర్ కండిషన్. అప్పుడప్పుడు వస్తుంది. ట్రీటింగ్ క్లినిషియన్ విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బై ద హెల్ప్ ఆఫ్ హిస్టరీ, పేషెంట్ది యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది టైప్ 1 డయాబెటీస్ అని. టైప్ 2 డయాబెటీస్ అంటే రన్ ఆఫ్ ది మిల్. ఎవరికైనా హై షుగర్స్ వచ్చి కొద్ది కంప్లైంట్స్ ఉండి వెయిట్ లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వెయిట్ గెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెజారిటీ విల్ బీ హ్యావింగ్ టైప్ 2 డయాబెటీస్. అండ్ అది కూడా హిస్టరీలో తెలుస్తుంది. గ్రే ఏరియా ఉంది. గ్రే ఏరియాలో అప్పుడప్పుడు వి గెట్ కాట్ అవుట్ క్లినీషియన్స్. ఇప్పుడు కూడా వి గెట్ కాట్ అవుట్ సంబడి హూ ఇస్ బిట్ ఓవర్ వెయిట్
హై షుగర్స్తో వచ్చారు, వాళ్ళు దే హావ్ లాస్ట్ బిట్ ఆఫ్ వెయిట్, మేము టైప్ 2 అనుకోవచ్చు, బట్ ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బి టైప్ 1. బట్ మనం ట్రీట్ చేసేటప్పుడు వీ విల్ నో వెన్ వీఆర్ ట్రీటింగ్ దెమ్ విత్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ అండ్ దే ఆర్ ఫెయిలింగ్ ఆన్ థెరపీ, ఏ డ్రగ్ పెట్టినా అయింది ఇదేంది రెస్పాండ్ అవటం లేదన్నప్పుడు అప్పుడు సస్పెషన్ వస్తుంది, ఆర్ వి డీలింగ్ విత్ ఇన్సులిన్ డెఫిషియన్సీ రాదర్ దాన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నా కూడా ఇన్సులిన్ బాడీలో చాలా ఉంటుంది, అది సరిగ్గా పనిచేయదు, అది టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ డెఫిషియన్సీ అనేది టైప్ 1 అవుతుంది. ఓకే డాక్టర్, ఇందాక అన్నారు కదండి బాడీ వెయిట్ని కొంతమందికి 70 kgs నార్మల్గా ఉంటుంది, కొంతమంది 60 kgs నార్మల్. దాని గురించి ఒక ప్రశ్న అండి, ఈ బిఎంఐ అనేది ఎంతవరకు ప్రామాణికం అండి? అంటే నేను ఎక్కడో చదివింది ఏంటంటే ఆ రేస్ని బట్టి వాళ్ళ వెయిట్ ఇంత ఉండాలని అని ఏం లేదు, ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క రకమైన వెయిట్ ఉంటుంది అని చదివాను సార్. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అసలు ఈ బిఎంఐ అనేది ఎంతవరకు ప్రామాణికం అండి? అది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బాడీ వెయిట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మస్కులేచర్, బోన్ వెయిట్, ఫ్యాట్ వెయిట్ అన్నీ కూడా కలిపే బాడీ వెయిట్ కదా, టోటల్ బాడీ వెయిట్. వెన్ ఇట్ కమ్స్ టు బిఎంఐ ఇట్ ఈస్ అ క్రూడ్ మెజర్. ఇప్పుడు వెయిట్ మెజర్ చేసి హైట్ మెజర్ చేసి దాని నుంచి వచ్చే ఈక్వేషన్లో వీ కాల్ ఇట్ యాజ్ ఎ బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ నాట్ డయాగ్నోజింగ్ ఒబిసిటీ అని ఎప్పటి నుంచో దెర్ ఈస్ బీన్ ఏ కాంట్రవర్సీ అబౌట్ బిఎంఐ, ఎస్పెషలీ ఇన్ చిల్డ్రన్ యాజ్ వెల్. చిల్డ్రన్లో కూడా బిఎంఐ వాడేయడం అలవాటైంది. దానికంటే బెటర్ మెజరు వెయిట్ చూడండి, ఈ వేస్ట్ హిప్ రేషియో అని, వేస్ట్ దగ్గర హిప్ దగ్గర కొలతలు తీసుకొని ఇఫ్ ద వేస్ట్ హిప్ రేషియో ఇస్ హై, ఫర్ మెన్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఉమెన్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ కంటే హై ఉండి దే ఆర్ ఒబీస్, ఏది అబ్డామినల్ చుట్టూతా ఒబిసిటీ ఉంటే పొట్ట చుట్టూతా, దట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ హయ్యర్ రిస్క్ ఫర్ హెల్త్ కండిషన్స్ రాదర్ దెన్ జస్ట్ బీయింగ్ ఫిజికలీ ఫిట్ అండ్ వెయిట్. ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళు, లేదంటే సైక్లిస్ట్లో, లేదంటే వెయిట్ ట్రైనర్లు, బాస్కెట్బాల్ ప్లేయర్లు ఉంటారు, దేర్ బాడీ వెయిట్ ఈజ్ వెరీ గుడ్, ఫుట్బాల్ ప్లేయర్. అంతేగాని వాళ్ళని ఒబిసిటీ అంటే కష్టం కదా, బేస్డ్ ఆన్ ఏ బిఎంఐ క్లాసిఫికేషన్. ఇఫ్ యూ మెజర్ దేర్ అబ్డామినల్ అండ్ వేస్ట్ అండ్ హిప్ రేషియో వాళ్ళకేమీ ఉండదు. నేను యాక్చువల్లీ చాలా సంవత్సరాలుగా 80 ఉన్నానండి. నేను మన కరోనా టైంలో కొంత వర్కౌట్స్ ఆపేసినప్పుడు ఇంటెక్ పెరిగింది సహజంగా ఆ టైంలో. నేను ఇప్పుడు 90కి వచ్చానండి. ఈ 90కి వచ్చాక నాకు నేను చాలా స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నాను సార్. ఈ 90 తగ్గకుండా మేనేజ్ చేస్తున్నానండి ఇప్పుడు. సో ఈ బిఎంఐ కాంట్రాక్ట్స్లో ఇది కాంట్రాడిక్ట్ అవుతుంది. బిఎంఐ ప్రకారం నేనేమో 76 to 82 ఉండాలి, కానీ నేను 82 ఉన్నప్పటికంటే కూడా, అదే 80 ఉన్నప్పటికంటే కూడా 90 ఉన్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో స్ట్రాంగ్ అండి. అది హెల్త్ స్టేటస్ అనేది వాట్ యూ టోల్డ్ ఈస్ వన్ మెట్రిక్ కదా, 82 kg 90 kg ఒక మెట్రిక్ చెప్పారు. బిఎంఐ అనేది ఒక క్యాలిక్యులేషన్, వేస్ట్ హిప్ రేషియో అనేది క్యాలిక్యులేషన్. మనకి ఇంకా డీటెయిల్డ్కి పోయి ఇన్వెస్టిగేట్ చేసుకొని చూడాలి అంటే బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత మస్కులేచర్ ఉండేది అనేది ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయి. దోస్ టూల్స్ ఆర్ అవైలబుల్ టు మెషర్. డెక్సా స్కానింగ్తో చేస్తారు. ఇంత ముందర బోన్కి చేసేవాళ్ళు ఆస్టియోపోరోసిస్, బ్రిటిల్ బోన్స్ ఉన్నాయా, బోన్స్ వీక్ అయినాయా, ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉందా అని. నౌ యూ కెన్ డూ బాడీ వెయిట్, మాస్, ఫ్యాట్ మాస్, లివర్ ఫ్యాట్, ఇవన్నీ మెజర్మెంట్స్ వచ్చినాయి. సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్దర్ డౌన్ ద లైన్ అది చూసుకోవడానికి. సో డెఫినెట్లీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్. ఇందాక అదే చెప్తుంది, ఇండివిజువల్ వెయిట్ డిపెండ్స్ ఆన్ ఆల్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ మస్కులర్ అండ్ గెయినింగ్ వెయిట్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫ్యాటీ అండ్ గెయినింగ్ వెయిట్ దట్ ఈస్ అ రిస్క్. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఎక్కువ మంది సఫర్ అవుతుంది మరొకటి డయాబెటీస్ తర్వాత, హైపర్ టెన్షన్ తర్వాత థైరాయిడ్. ఈ థైరాయిడ్ గురించి కొంచెం వివరిస్తారా సార్? ఎందువల్ల అసలు ఇంతమందికి వస్తుంది? పూర్వం అసలు థైరాయిడ్ అంటే తెలిసేది కదా సార్. థైరాయిడ్ ఉండేది, ఇన్సిడెన్స్ అదే ఉంది, 4%, 5% కోట్ చేస్తున్నారు. సో ఇంత ముందర ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 100లో 10-15 మందికి డయాబెటీస్ ఉంటే అడల్ట్స్లో 100లో 4 ఉండే ఛాన్స్ ఉంది థైరాయిడ్. సో ఇట్ ఈస్ నాట్ అన్ అన్కామన్ కండిషన్. ఒకప్పుడు లేకపోవడం కాదు, ఆ టైంలో ఇన్వెస్టిగేషన్స్, స్క్రీనింగ్ ఫర్ డిసీజెస్ ఇంత జరిగేది కాదు. అప్పుడు కూడా థైరాయిడ్ ఉండేది, డెఫినెట్గా ఉండేది, ఉంది కూడా. అండ్ స్క్రీనింగ్, ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ హాస్ బికమ్ సో ఈజీ. ఆల్మోస్ట్ ఎనీ అదర్ హార్మోన్ ప్రొఫైల్, ల్యాబ్ గ్లూకోజ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ లాగా దే ఆర్ గెటింగ్ డన్ ఇన్ ఎ ప్యాకేజ్. సో జరిగినప్పుడు ఆటోమేటిక్గా మైనర్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇంత ముందర ఏం జరిగేది, పేషెంట్ బాగా నిస్సత్తుగా ఉంది, మొహం అంతా నీరు చేరిపోయి, మాట మొత్తగా వచ్చి, చర్మం పొడిబారిపోయి, స్కిన్ డ్రైగా ఉంది, కంటి చుట్టూతో నీరు చేరి, ఇవన్నీ చేరిన తర్వాత క్లినీషియన్ ఐడెంటిఫై చేసి థైరాయిడ్ ఉండొచ్చు అని ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కండిషన్స్ రేర్గా చూస్తున్నాం, కానీ
మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కమ్ విత్ బ్లడ్ రిపోర్ట్, చేతిలో ముందుగా తెలిసిపోతుంది. TSH అని ఆ స్క్రీనింగ్ టెస్ట్ కొద్దిగా ఎలివేటెడ్ ఉండి చూసి వాటిని ట్రీట్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ కామనే, హైపోథైరాయిడ్. సో వీ టెన్ టు ట్రీట్ దట్. డాక్టర్, ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫిజికల్ వర్కౌట్స్, డైట్ అవన్నీ చూసుకుంటే లైఫ్ స్టైల్ బేసిస్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? థైరాయిడ్ కూడా అలాగే చేసుకోవచ్చు అండి? వెరీ రేర్ కండిషన్స్లో బాగా ఓవర్ వెయిట్ ఉండే, ఎస్పెషలీ చిల్డ్రన్, అడాల్సెంట్స్, నాట్ అడల్ట్స్, చిల్డ్రన్ అడాల్సెంట్స్లో బాగా ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉండి దర్ అన్హెల్దీ ఉన్నప్పుడు స్ట్రెయిన్ ఆన్ పిట్యూటరీ ఈజ్ వెరీ హై. పిట్యూటరీ నుంచే వస్తుంది థైరాయిడ్ సిగ్నల్ TSH. అందుకని వాళ్ళల్లో TSH కొద్దిగా హైగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది థైరాయిడ్ నుంచి. బాడీలో యాంటీబాడీస్ అంత పాజిటివ్ ఉండవు, థైరాయిడ్ యాంటీబాడీస్ నెగిటివ్గా ఉంటాయి. సో ఈ కండిషన్లో యూ కెన్ మేనేజ్ ఒబిసిటీ అండ్ గెట్ దెమ్ టు లూజ్ వెయిట్ అండ్ దర్ థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్స్. నార్మల్ రన్ ఆఫ్ ద మిల్ థైరాయిడ్లో లైఫ్ స్టైల్తో థైరాయిడ్ పోతుంది అనడం జనరల్గా ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఏది యాంటీబాడీ మీడియేట్ థైరాయిడ్ కానీ TSH బాగా అబౌవ్ 10 అట్లా ఎలివేటెడ్ ఉంటే యూ రిక్వైర్ జస్ట్ ఏ హార్మోన్ సప్లిమెంట్ టు ట్రీట్ థైరాయిడ్. లైఫ్ స్టైల్ హెల్తీ, ఇట్ ఈస్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ ఈస్ గుడ్ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్. అందుకని డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇట్ షుడ్ బి అడ్వైజ్ టు పేషెంట్స్ టు కంటిన్యూ. ఓకే, మరొక ప్రశ్న డాక్టర్ గారు. ఇప్పుడు మా సైక్లింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇవి చేస్తున్నప్పుడు కొంత సమయం తర్వాత ఒక రకమైన విపరీతమైన ఆనందం వస్తుంది సార్. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో మేము నేర్చుకున్నది ఏంటంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయి అంటారు కదండి. అసలు ఎండార్ఫిన్స్ ఏంటి, వాటి గురించి కొంచెం వివరాలు తెలియజేస్తారు సార్? అదే అండి, ఇది యాంటిసిపేషన్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటూ. అదే ద యాంటిసిపేషన్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మంచిది. దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండ్ గెట్ అవుట్ అవుట్డోర్స్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇండోర్స్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్టిమ్యులెంట్, మోటివేషనల్ డ్రైవ్. సో అది మొదలవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు జనరల్గా బాడీ నొప్పి ఉండాలి చేస్తున్నప్పుడు. అమ్మ ఇదేంది కష్టంగా ఉంది నొప్పులని, కొద్దిగా నొప్పుల కంటే కూడా దట్ పెయిన్ ఈజ్ ఓవర్కమ్ బై ఎండోజినస్ ప్రొడక్షన్. మన ఒంట్లోనే వచ్చే ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే ఓపియేట్స్ అంటే మత్తు పదార్థాలు. మనం బయట నుంచి మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఈ ఒంట్లోంచి వచ్చే ఎండార్ఫిన్స్ న్యాచురల్లీ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ స్టిమ్యులెంట్. ఇప్పుడు డోపమిన్ కూడా ఇట్ ఈస్ ఎ స్టిమ్యులెంట్. సో ఇవన్నీ బాడీలోంచి వచ్చే మంచి హ్యాపీ హార్మోన్స్ మీరు అన్నవి వస్తే హోప్ఫుల్లీ పీపుల్ టెన్ టు బి మోర్ ఫిట్టర్ అండ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. అప్పుడప్పుడు నొప్పులకి అయ్యో అన్నం జరుగుతూ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ బట్ స్టిల్ పీపుల్ గెట్ మోర్ బెనిఫిట్ బై ఎక్సర్సైజింగ్. ఇంజరీ ప్రోన్ అవ్వకుండా వాళ్ళ లిమిట్స్లో ఎక్సర్సైజ్ చేసుకుంటాం. దే కెన్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ పెయిన్ కూడా తగ్గడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెయిన్ తక్కువ ఉండడానికి కారణం కూడా బాడీయే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కోపింగ్ మెకానిజం. ఈ ఎండార్ఫిన్స్ అనేవి దే గెట్ రిడ్ ఆఫ్ పెయిన్. లాక్టేట్ అనేది ఇట్ ప్రమోట్స్ పెయిన్. అందుకని బాగా లాక్టిక్ యాసిడ్, మీరు చేసినంత సైక్లింగ్ అవన్నీ చేయలేదు, కొద్దిగా చేస్తుంటే కానీ సైక్లింగ్ మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిన వాళ్ళకి లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అయిపోద్ది. ఆర్ బాగా స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్లు, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసేవాళ్ళకి, ఆర్ స్పోర్ట్స్ ఎక్కువసేపు ఆడేవాళ్ళకి వాళ్ళకి ఐస్ బాత్స్ ఇవన్నీ చేస్తారు ఉన్నట్టుండి. అపరెంట్లీ ఏది ప్రొఫెషనల్ లెవెల్లో, ఐ డోంట్ నో వెదర్ అమెచ్యూర్ లెవెల్లో చేస్తున్నారు. డబ్బులు ఐస్ వేసేసి దాంట్లో దిగడం డైరెక్ట్ గా మనకి డ్రమ్ములు ఉంటాయి కదా, ఈ నీళ్లు స్టోర్ చేసే డ్రమ్ముల్లో ఐస్ నింపి దాంట్లో కూర్చుంటారు కొంచెంసేపు. సో దట్ ఆ లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అనేది తగ్గి, otherwise you get pains and severe discomfort the following day. Anaerobic utilization of energy ఉంటుంది కాబట్టి లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి చేసే ప్రక్రియ అది. దే గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. స్ట్రెచ్చింగ్, వార్మ్ డౌన్ చేసే కారణాలు కూడా అదే, పెయిన్ తగ్గించుకోవడానికి అండ్ ఇంజరీ తగ్గించుకోవడానికి. అవన్నీ దే ఆర్ ఏ గుడ్ కాన్సెప్ట్, మంచిది కదా. ఈ ఎండార్ఫిన్స్ కాకుండా ఇంకేమేమి ఉంటాయి డాక్టర్ గారు అట్లాంటివి ఆ గ్రంథులు? అయితే మనకి బాడీ థాలమస్ మెయిన్ సోర్స్ ఆఫ్ హార్మోన్స్. మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఆ రెండు, థాలమస్. దాని నుంచి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఏది మెలనోకార్టిన్ అని ఉంది, పామ్సీ అని ఉంది, బోల్డ్ అని, ఇవన్నీ ఆ లింక్డ్, ఓపియేట్ లింక్డ్ హార్మోన్స్. ఎండార్ఫిన్స్లోనే బోల్డ్ అని ఉంటాయి వాటిల్లో. సో అన్నీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్. They are not coming from muscle.
మజిల్లో ఏమి హార్మోన్ ప్రొడక్షన్ ఏమి ఉండదు, డైలానా బ్రెయిన్ నుంచే వస్తాయి. సో నేను అదే అనేది యాంటిసిపేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్, గెటింగ్ యాక్టివ్, డూయింగ్ థింగ్స్, ఆ తర్వాత రిలాక్సేషన్, ఇవన్నీ కూడా దే షుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. ఒక ప్రశ్న అండి, ఇది ఎలా అడగడం కూడా తెలియదు నాకు. మన బ్రెయిన్ మన బాడీకి ఆర్డర్స్ చేస్తుందండి. ఈ చెయ్యి లేపు, ఈ చెయ్యి వెనక్కను, సడన్గా వస్తుంటే ఆగు, మొత్తం ఆర్డర్స్ ఇస్తుంటుంది సార్. ఈ ఆర్డర్స్ అన్నీ ఎలక్ట్రిక్ వేవ్స్ ద్వారా ఇస్తుందా, హార్మోనల్ వాటి ద్వారా ఇస్తుందా? ఆ హార్మోనల్ ఎక్స్ప్రెషన్స్ మన బిహేవింగ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? హార్మోనల్ సెక్రెషన్స్ కి ఉన్నది. మీకు ఈ సడన్ ఫ్లైట్ హార్మోన్స్ ఉన్నాయి కదా, ఎడ్రినలిన్ రష్ అంటామే, ఎడ్రినలిన్ రష్ అని, అదే కిడ్నీ పైన ఉండే గ్రంథులు, అవన్నీ ఆబ్వియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ పెంచేది, బీపీ పెంచే హార్మోన్లు అన్నీ అయ్యే. సో దట్ దే ఆర్ ప్రొటెక్టింగ్ ది ఇండివిజువల్. అన్నిటికి కూడా ఒకదానికి ఒకటి లింక్డ్ అయ్యే, ఒకటి ఎలక్ట్రికల్, ఒకటి కెమికల్ సిగ్నల్ అని కాదు, అన్నీ వస్తాయి. బ్రెయిన్ నుంచి నర్వ్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు కూడా మళ్ళీ హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, కెమికల్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఆ సిగ్నలింగ్ ఒకదాని నుంచి ఒకటి వెళ్ళి వస్తుంది. అండ్ ఒకటేమో సెన్సరీ పర్సీవ్ చేస్తుంది, మనకి తగిలే వస్తువులు ఈ పర్సీవ్ చేసేది ఒకటి. ఆ సిగ్నల్ తీసుకొని మళ్ళీ యాక్షన్కి వచ్చే మస్కులేచర్, ఆ పాత్వే అంతా మోటార్. సో యాంటీరియర్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డు ఇవన్నీ మోటార్ యాక్టివిటీని పెంచుతాయి. మనకి పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్, వెనుకోస్ దగ్గర వెళ్ళే నర్వ్స్ అన్నీ కూడా సెన్సేషన్స్ అన్ని పర్సీవ్ చేసి సిగ్నల్స్ పంపిస్తుంటాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ వైరింగ్ పెద్ద వ్యవస్థ ఉంది కదా సార్. అబ్బో చాలా పెద్దది సార్. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైక్ చెప్తాను, ఒక బైకో గేమో లేకపోతే ఏదో ఒకటి, మొదట్లో మనం చాలా మనసు పెట్టి ప్రమేయంగా ఈ బాల్ని ఇలా కొట్టాలి, ఈ గేర్ ఇలా వేయాలి, అప్పుడు క్లచ్ ఇలా నొక్కాలని మనం ప్రమేయంతో నేను నేర్చుకుంటాను సార్. కొంతకాలం మీదట అప్రమేయంగా ఈ గేర్ వేసేయటం, బాల్ ఆడేయటం, సైకిల్ తొక్కటం, అంటే మన బ్రెయిన్ వాడకనే చేసేస్తున్నాం. బ్రెయిన్ వాడుతున్నప్పుడేమో మనకు తెలుస్తుంది సార్. నేను ఆ తర్వాత అప్రమేయంగా చేసేది ఏ వ్యవస్థ పనిచేయడం ద్వారా అది జరుగుతుంది డాక్టర్? సింపథెటిక్, పారాసింపథెటిక్ అని డిఫరెంట్ నర్వ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మాట్లాడిన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని రిఫ్లెక్స్ యాక్షన్. బ్రెయిన్ వరకు సిగ్నల్స్ పోక్కర్లే, బాడీలోనే మెమరీ ద్వారా వెళ్ళిపోతుంటాయి. తెలుగులో మంచి పేరు ఉందండి, మజిల్ మెమరీ అంటారు, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అంటే రిఫ్లెక్స్ యాక్షన్. మనం దొరలైపోయిన చాలా మంచి పేరు అండి. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు ఒక ఏగ వాళ్తుంది, మన చెయ్యిల్ని దాని ఇలా తెలియకుండానే చేస్తుంది. లేదా వెలుగుతున్నప్పుడు అన్నా కూడా మన బ్రెయిన్తో పని లేకుండా అంటే దాన్ని మా చిన్నప్పుడు చదువుకున్నాం, అసంకల్పిత ప్రతీకార చర్య అని. రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. న్యూరాలజీ సార్. ఓకే, చాలా విషయాలు చెప్పారు డాక్టర్ గారు, చాలా సంతోషం. బోల్డ్ విషయాలు చెప్పారు. ఇంకొకటి ఉంది సార్ ఆ క్వశ్చన్, దీని గురించే సార్. సార్ మజిల్ మెమరీ అంటే ఏంటి డాక్టర్ గారు? అమ్మో అదే కదా, ఇప్పుడే మాట్లాడుకున్నాం, అది కూడా ఇక్కడ అవుతుంది. మజిల్ మెమరీ అంటే ఇది రిఫ్లెక్స్ యాక్షన్. వన్స్ యూ కీప్ రిపీటింగ్ ద యాక్షన్. ఇప్పుడు దెర్ ఆర్ వేరియస్ టూల్స్. చిన్నప్పుడు నేర్చుకున్న విద్య, లెట్ us say పర్సన్ ఈస్ ట్రైన్డ్ యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్. వాళ్ళు డాన్స్ చేస్తే పెద్ద అయిన తర్వాత చూడడానికి తెలిసిపోతుంది. ట్రైన్ డాన్సర్ చిన్నప్పటి నుంచి చేస్తా, ట్రైన్ డాన్సర్ దే ఆర్ డూయింగ్ ఇట్ అని. వాళ్ళు కొద్దిగా 10 ఏళ్ళు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మొదలు పెట్టినా అంతే చక్కగా ఉంటది. వాళ్ళ మళ్ళీ సైక్లింగ్ లోకి వస్తే చిన్నప్పుడు సైక్లింగ్ నేర్చుకుని వదిలేసేస్తే తొక్కడం డిఫరెంట్. దట్ ఈస్ జస్ట్ అన్ యాక్షన్ పొటెన్షియల్. ఇది క్లాసికల్ డాన్స్, బోల్డ్ అండ్ స్టెప్పులు ఉంటాయి కదా. సో చూడడానికి మళ్ళీ దే విల్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్ రొటీన్. ఆ ఫిట్నెస్ రాకపోవచ్చు, అట్లా చేయకపోవచ్చు, కానీ ఎందుకు చేయగలుగుతున్నారు? దేర్ బాడీ హ్యాస్ బీన్ ట్యూన్డ్ రైట్ ఫ్రమ్ దేర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటూ కైండ్ ఆఫ్ ఏ మజిల్ మెమరీ. ట్యూన్ అవడమే మజిల్ మెమరీ అవుతుంది. ఈ మెమరీ రావడానికి ఏ కెమికల్ యాక్షన్ మొత్తం ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ పెరిఫరల్ మస్కులేచర్ అండ్ నర్వ్స్ అన్ని కూడా మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే సూనర్ దే గెట్ ఇన్ టు వన్ యాక్టివిటీ ద బెటర్ విల్ బి ద అవుట్కమ్ అని ఎప్పటి నుంచో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఏది వరల్డ్ కప్ జర్మనీ టీం ఇప్పుడు గెలిచింది ఫుట్బాల్, ఐ థింక్ 2008 అనుకుంటా వాళ్ళు గెలిచింది, ఆర్ 12 సుమారు ఆ టైంలో. వాళ్ళు యావరేజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరిది కలిపితే, ప్లేయర్స్ అందరిది, ఫుట్బాల్ ప్లేయర్స్ అందరిది కలిపితే ఇట్ వాజ్ అరౌండ్ 21, 22 లేదా 24 ఎంతో ఉంది ఏజ్ గ్రూప్, ఏది పిచ్ మీద ఉన్నవాళ్ళు.
ఈ అర్జెంటీనా వాళ్ళని కొట్టారు, మెస్సీ వాళ్ళని. వాళ్ళు వరల్డ్ కప్ గెలవాలని ప్లాన్ చేసింది 20 ఏళ్ల క్రితం అంట. 20 years బ్యాక్ ప్లాన్ చేశారు. ఏది, పిల్లల్ని ఆట కోఆర్డినేషన్ నేర్పించి, గ్రౌండ్ మీద ఫిట్నెస్ నేర్పించి, అంటే వీళ్ళని కాదు, ఆబ్వియస్గా వాళ్ళకట్ట తెలుసు 20 ఏళ్ల క్రితం వీళ్ళు వస్తారు పిచ్ మీద. కానీ 20 ఏళ్ల క్రితం వాళ్ళ ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ, డ్యూస్లాండ్, దే ప్లాన్డ్ ఫర్ సక్సెస్ ఇన్ ద వరల్డ్ కప్ విత్ అన్ ఎయిమ్ టు విన్ ద వరల్డ్ కప్. అంతేగాని వాళ్ళు గెలుస్తారని కూడా తెలియదు కదా 20 ఏళ్ల క్రితం. సో 20 ఏళ్ళ నుంచి ప్లాన్ చేస్తే అప్పటికే స్ట్రక్చర్ ఉన్న కంట్రీలో అప్పటికే వరల్డ్ కప్ చాలాసార్లు మల్టీ టైమ్ వరల్డ్ కప్ విన్నర్ వాళ్ళు ఫుట్బాల్లో. వాళ్ళని డెవలప్ చేసి వస్తే పిచ్ మీద వాళ్ళ యావరేజ్ ఏజ్ 24 అంటే వాళ్ళని పట్టుకొని గ్రౌండ్ మీదకి దింపింది ఎప్పుడై ఉంటుంది? 4 ఏళ్ల వయసులో దింపినట్టు అవుద్ది. సో మరి అది కదా మజిల్ మెమరీ అంటే. అంటే వరల్డ్ కప్ మెమరీ కాదు, వాళ్ళు వరల్డ్ కప్ వాళ్ళే ఉంటారని లేదు, కానీ అంతమందిని నేర్పిస్తే అంత దేశంలో వీళ్ళు సెలెక్ట్ అయ్యి పైకి వచ్చి దే వేర్ ఏబుల్ టు విన్ ది టోర్నమెంట్. అంతేగాని టోర్నమెంట్ 2008లో అని చెప్తే 2005లో నిద్ర మేలుకుంటే 3 ఏళ్లలో వాళ్ళు గెలిచేది ఏముంటుంది? సో ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. మెడికల్ ప్రొఫెషను, మీ ఆఫ్థల్మాలజీ ప్రొఫెషను, లేదంటే స్పోర్ట్స్, లేదంటే బాడీ బిల్డింగ్, టెన్నిస్, దేనికన్నా కూడా యూ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్. అది మొదలు పెట్టడం ఎర్లీగా చేయాలి, ఎగ్జిక్యూషన్ దగ్గర బ్రహ్మాండంగా ఉండాలి, అండ్ అందరూ మోటివేటెడ్గా ఉండాలి, ఈ చైన్లో ఓపిక పట్టాలి, అప్పుడు వస్తాయి రిజల్ట్స్. మేబీ దట్ ఈస్ మజిల్ మెమరీ. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ నేను చూస్తుంది సార్, కొంతమంది 2 ఏళ్ళప్పటి నుంచి 5 ఏళ్ళ లోపే ఒక అద్భుతంగా పాడగలరండి, కానీ మిగతా వాళ్ళు పాడలేరండి. కొందరు చిన్న వయసులోనే ఈ డ్రాయింగ్ చేస్తారండి, అసలు మనం చూసి గీసేసి ఏదైనా ప్రకృతి గీస్తే న్యాచురల్గా ఉండేంత అద్భుతమైన ఆ ప్రతిభ పాట వాళ్ళతో ఇన్హెరెంట్గా ఉంటారండి. అది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరికి కొన్ని కళ్ళే ఉంటాయి. అది ఎలా సాధ్యం డాక్టర్ గారు? అంటే మన శరీరంలో ఎలాంటి కైండ్ ఆఫ్ జీన్స్ షేర్ అయితే అలాంటివి వస్తుంటాయి డాక్టర్ గారు? న్యాచురల్ ఎబిలిటీ ఉంటది కదా, ఎబిలిటీ బాడీలో ఎలాంటి కైండ్ ఆఫ్ గొప్పతనం ఏంటంటే ఆ ఎబిలిటీ ఏ పిల్లల్లో కానీ అది ఉందో అది చూసి దాన్ని ఇంప్రూవ్ చేయగలిగే కెపాసిటీ ఉండే టీచర్ ఉంటే. కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే ఆ ఎబిలిటీ అంటే సైంటిఫికల్ గా బాడీలో ఎలాంటి కైండ్ ఆఫ్ జీన్స్ షేర్ ఉంటే వస్తుంది సార్? అది అదే అంటున్నాను, మనకు తెలీదు. ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ అని. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కూడా అదేది ఇంకొకళ్ళ జోకు కొటేషన్ గుర్తొస్తుంది, వారన్ బఫెట్ తెగ పొగుడుతారు కదా ఆయన్ని. ఏది, ఏ స్టాక్స్ పిక్ చేస్తే బ్రహ్మాండంగా మార్కెట్ పెరిగిపోతుందో, దేని దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ చేయగలడు, దేన్ని అందరికి పంచిపెట్టగలడు. అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను కానీ రాజయోగంలో పుట్టుంటే నన్ను మొదట తినేది నన్ను సింహము, నేను పరిగెలేను, నేను రాయిసర్లేను, నేను స్పియర్ చేయలేను. లక్కీగా కూల్ డ్రింక్లు, కోకోకోలా టైంలో పుట్టాను, మార్కెట్ టైంలో నేను బాగా పిక్ చేసుకున్నా, బాగా వస్తుంది, నేను సర్వైవ్ అవుతున్నాను. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే స్టోరీ ఎప్పుడో వచ్చింది. కానీ మీరు అడిగిన క్వశ్చన్ డిఫరెంట్. ఈజ్ దేర్ ఎ వే ఆఫ్ సేయింగ్ దిస్ చైల్డ్ విల్ బికమ్ వెరీ గుడ్ ఇన్ ఆర్ట్స్, దిస్ చైల్డ్ విల్ బికమ్ వెరీ గుడ్ ఇన్ సైన్స్, దిస్ చైల్డ్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉన్న ప్లేయర్ అవుతారా అనేది దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. అది కష్టము. యూ కెన్ మేక్ ఏ గుడ్ ఇండివిజువల్, గుడ్ టీచర్, గుడ్ డాక్టర్, గుడ్ ప్లేయర్ అవుట్ ఆఫ్ సంబడి అనేది యూ కెన్ డూ ఇట్ సిస్టమాటిక్లీ. ఇప్పుడు పాట అసలు పూర్తిగా పాడలేకుండా ఉండే వాళ్ళు ఉంటారా? నేర్పిస్తే చూడాలి మరి. అది దట్ ఈస్ డిఫికల్ట్. న్యాచురల్ ఇన్బోర్న్ టాలెంట్ ఉంటుంది, హార్డ్ వర్క్ టాలెంట్ కి ఐ డోంట్ నో. మనం ఇంకేమైనా ఎక్స్టీరియర్ సోర్సెస్ గురించి తెలియదు, కానీ ఎందుకు ఒకళ్ళు ఒక దాంట్లో బాగుంటుంది అనేది చెప్పడం తెలియదే. ఐ డోంట్ నో అదేమైనా రీజన్ ఉందా అని. అది కూడా జీన్స్ ఏమో, జెనెటిక్స్ ఉంటాయా అని. నో ఐడియా. లాస్ట్ క్వశ్చన్. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ జయదేవ్ గారి గురించి. వారితో నాకు చిరకాల స్నేహితం ఉంది. రీసెంట్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల స్టార్ట్ చేసినప్పటి నుంచి వారిని అడుగుతూనే ఉన్నాను. బట్ వారికి ఉన్న బిజీ షెడ్యూల్స్లో టైం కేటాయించుకోలేకపోయారు. అనుకోకుండా ఎట్టకేలకు ఇవాళకి వారితో కొంచెం చర్చించడం జరిగింది. వారి సబ్జెక్ట్ సంబంధించిన అడిగే మానసిక పరిణితి నాకు లేదు, బట్ నాకు తోచిన కొన్ని క్వశ్చన్స్ అయితే వారి ముందు ఉంచాను. దీంట్లోంచి మనం తెలుసుకునే ఆన్సర్స్ మన జీవితానికి బెనిఫిట్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవ్వండి ఎండోక్రైనాలజీలో నాకు తోచిన నేను వేసిన కొన్ని ప్రశ్నలకి
అతి వివరంగా డాక్టర్ గారు చెప్పిన సమాధానాలు, దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా వివరాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొకసారి డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసి మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంటిమేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.